ఒక దారుణమైనటువంటి పరిస్థితి అయితే క్రమక్రమంగా పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అది పెద్ద ఎత్తున బడా కంపెనీలు రమ్మంటున్నాం. ఈ కంపెనీలు వచ్చేటటువంటి వాళ్ళు పొల్యూషన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రాకి అతిపెద్ద శాపమైంది ఏంటయ్యా అంటే, తాజాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA లెక్క ప్రకారం సెప్టెంబర్లో దేశంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ 6 రోజులు ఉందంట, విజయవాడ 3 రోజులు ఉందంట. ఇది ఈ 2 నగరాలకి అతిపెద్దదైనటువంటి మైనస్. రాష్ట్రంలోని 26 నగరాలు పట్టణాలు 30 రోజుల వ్యవధిలో 67 టాప్ 67లో కనీసం 5 సార్లు ఉన్నాయి. ఇది మరీ దరిద్రం. జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనాయట. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. దేశీయంగా 2026 నాటికి 131 నగరాల్లో ఇట్లాంటి పరిస్థితులు వస్తుందని లెక్కేస్తుంటే, మన రాష్ట్రంలో ఇలా అంటే వాయు కాలుష్యం అంటే అక్కడ గాలి పీలిస్తే చివరికి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి. అట్లాంటి వాటిని పారిశ్రామికవేత్తలు ఎంచుకోవడానికి వెనకటుకు వేస్తారు. అట్లాగే ప్రశాంతత కోరుకునే వాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి నిరాసక్తత ప్రదర్శిస్తారు. ఆ స్థితికి విశాఖ, విజయవాడ చేరుకోడు. విశాఖ ఇంకా చాలా ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అట్లాంటి చోట్ల ఈ పరిస్థితి అన్నది చాలా ఆవేదనకరమైనటువంటి అంశం.